నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక. మేషరాశి వారికి స్థిరాస్తుల కొరకు ఎక్కువ చర్చలు జరుగుతాయి. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడుల మీద కానీ లేకపోతే దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలకు సంబంధించి కానీ ఈ రోజున చర్చలు జరగడం, అలాగే అనవసరమైన వ్యయాలకి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు వృధా ఖర్చులు కాకుండా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే ఆకస్మిక ఖర్చులైనా అనవసరమైన వ్యయాలనైనా అధిగమించగలిగిన అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి ఆ పరంగా ముందుకు చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే వీళ్ళకి కనబడుతుంది. ముఖ్యంగా అదొకటి. రెండోది, దాంతోపాటుగా రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశగా కృషి చేయాలి. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి కృతిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే సంతానపరమైన విషయాలలో కానీ పెట్టుబడి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని శుభవార్తలు వినడానికి ఆస్కారం అనేది ఉంది. ఉన్నప్పటికీ కూడా వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే దిశగా మీరు ప్రయత్నం చేసినట్లయితే అది అన్ని విధాలా మీకు అనుకూలతని చూపించగలుగుతుంది. ఈ యొక్క జీవన విధానం మొదలైన వాటిల్లో కొన్ని మార్పులు అనేవి రావడం, మెడిటేషన్ మొదలైన వాటి మీద శ్రద్ధ మొదలైనవి కనబరచడం, ఉపాసనా బలం పెంచుకునే దిశగా ఆలోచనలు చేయడం, ఆధ్యాత్మిక ఆలోచనలతో ఈ రోజును గడపడానికి ఆస్కారం అనేది ఉంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో వ్యక్తులతో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రదేశాల్లో నూతన వృత్తులకు అవకాశం ఉంటుంది. మధ్యవర్తుల్ని నమ్మి కొత్త వృత్తుల్లోకి ప్రవేశించేటప్పుడు వీలైనంత జాగ్రత్తలుగా ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. విదేశీ వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా అవకాశాలు మొదలైన వాటికి ఈ రోజున చూసుకోవచ్చు. అలాగే కుటుంబంలో వాతావరణం, కుటుంబ సభ్యులతో కలిపి గడిపే సమయంలో కూడా ఉద్వేగాలకు లోను కాకుండా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రం ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున కమ్యూనికేషన్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు చెప్పేది ఒకటైతే అవతల వాళ్ళకి అర్థమయ్యేది వేరే రకంగా ఉండడం వల్ల కొంత వ్యక్తిగతంగా చికాకులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఇతరుల గౌరవం తీసుకునే విధంగా ఆలోచనలు చేయాలి. కమ్యూనికేషన్, ప్రయాణం మొదలైన విషయాల్లో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా చిన్నపాటి ప్రయాణాల విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలు పొందుతూ అభివృద్ధి పరంగా ముందుకు సాగుతారు. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబంలో ఖర్చులు కానీ లేకపోతే మాటల వల్ల ఉద్వేగాలతో కూడిన చికాకులు కానీ అధికంగా ఉండే అవకాశం ఉంది. రావాల్సిన విషయాలలో అంటే ధనానికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఎదురు దెబ్బలు లాంటివి అంటే ఇవ్వాల్సిన టైంకి వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల, మీరెక్కడో ఇస్తానని చెప్పిన దానివల్ల కొంత మాటకి సంబంధించిన విషయంలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే మీ మాటల వల్ల కూడా ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయంలో, మాటల విషయంలో, కుటుంబ సభ్యులతో వ్యవహరించే విధానంలో వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకి అవకాశము ఉండదు, అనవసరమైన ఘర్షణ లేకుండా ముందుకెడతారు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వ్యక్తిగత విషయాలలో కొంత ఆలోచనలు మందగిస్తాయి. చేద్దాంలే పనులు అనుకుంటూ కొంత పోస్ట్పోన్ చేసుకోవడం, ఇతరుల మీద ఆధారపడడం, తమ పనులు ఇతరులు చేస్తారన్న భావనతో తమని తాము వదిలేసుకోవడం మొదలైనవి చేస్తారు. కాబట్టి వీలైనంతవరకు ఆ భావనలోంచి బయటకు వచ్చి మీ పనులు మీరే నిర్వర్తించుకోవడం చాలా వరకు మంచిది. ఆధ్యాత్మిక ధోరణి అనేది చాలా అధికంగా ఉంటుంది. కొంత నైరాశ్య భావనలతో వచ్చిన అవకాశాలు పోగొట్టుకునే విధంగా కూడా కనబడుతుంది. కాబట్టి వీలైనంతవరకు ఆలోచనలని నియంత్రించుకుంటూ యోగా, మెడిటేషన్ మొదలైనవి చేసుకుంటూ నైరాశ్య భావనలోంచి బయటకు వస్తూ చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో నిర్లిప్తతతో కాకుండా ఉత్సాహంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే
ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశిలో వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే తులారాశిలోకి మనకి చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు కూడా వస్తాయి. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున పెట్టుబడుల కొరకు ఆలోచనలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ పెట్టుబడులు కూడా వృత్తికి సంబంధించిన విషయాలలో ఆల్రెడీ మీకు ఎక్కడన్నా ప్రాజెక్టులు ఉన్నా, కొత్త ప్రాజెక్టులు మొదలు పెడదాం అనుకున్నా దానికి సంబంధించిన విషయాల్లో కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ పెట్టుబడులు పెట్టడానికి మీరు ఎక్కువ ఆలోచనలు కానీ, దానికి సంబంధించిన విషయాలలో డిస్కషన్స్కి ఎక్కువ అవకాశం ఉంది. న్యాయపరమైన విషయాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఆ ఖర్చులను నియంత్రించుకునే విధంగా వీళ్ళంతవరకు ప్రయత్నాలు చేయాలి. ఆ ఖర్చులు కూడా వైరాగ్యంగా, అవి ఎట్లాంటి ఖర్చులకు అయ్యే అవకాశాలు అంటే అది ధార్మిక సంబంధమైనవి, చారిటబుల్ ట్రస్టుల కొరకు, అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల కొరకు ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా కంటికి, పంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలో వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈ రోజున ముఖ్యంగా లాభపరంగా ఉండడం, ఆలోచనలు అనుకూలంగా ఉండడం, పెట్టిన పెట్టుబడుల మీద కానీ లేకపోతే ఎదురు చూస్తున్న వర్తమానాలు కానీ విదేశీ ప్రదేశాల నుంచి మీరు అందుకోవడానికి అవకాశం అనేది ఒకటి. అలాగే స్త్రీలు ఎవరన్నా మీకు అనుకూలంగా ఉండడం అంటే మీరు ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాలలో వారి యొక్క సహకారంతో ఉన్నత స్థాయి వర్గంలో ఉండే స్త్రీలతో కానీ లేకపోతే ముఖ్యమైన స్త్రీలతో మీకు అనుకూలంగా మీ యొక్క పనులు నెరవేరడం అంటే ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాలలో వారి యొక్క సహకారంతో, వారి యొక్క ప్రోద్బలంతో కానీ, అది కుటుంబ స్త్రీలు కావచ్చు, అంటే మీ యొక్క ఫ్యామిలీలో భాగస్వామికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే దూర ప్రదేశాల్లో ఉండే మీ బంధువర్గం కానీ సహకారంతో మీరు ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి చక్కటి గ్రాఫ్ అనేది ఏర్పరచుకుంటూ ముందుకు పెడతారు. ధనస్సు రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలో వచ్చే నక్షత్రాలు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో ఈ రోజున కొంత చర్చలు జరుగుతాయి. ఇతరుల యొక్క ప్రోద్బలంతో నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. కుటుంబ సంబంధమైన విషయాల్లో అంటే నూతన ప్రదేశాల మార్పు కొరకు కానీ, అంటే నూతన గృహ నిర్మాణానికి కొరకు కానీ, లేకపోతే గృహ నిర్మాణం అయిపోయిన ఇంటి విషయం మీద పెట్టుబడులకి, వాహనాల మీద పెట్టుబడుల కొరకు ఆకస్మికంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా పెట్టే పెట్టుబడులు స్థిరాస్తుల కొరకు చేసేవన్నీ కూడా చాలా వరకు మీ ఆలోచనలకి దగ్గరగా ఉండేదాకా మీరు ప్రయత్నాలు చేస్తూ చక్కటి నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయాన్ని మీరు పోస్ట్పోన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి దూర ప్రదేశాలకి ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులు దూర ప్రదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. దూర ప్రదేశంలో ఉండే వారి మిత్రులు సహకరిస్తారు. విద్యాపరంగా వీసా మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అలాగే ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఆ విషయంలో ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలలో గురువులు, పెద్దలు సహకారం బాగుంటుంది. ముఖ్యంగా విదేశాల్లో సెటిల్ అయిన మీ యొక్క సొంత వర్గీయుల ద్వారా మీకు ఇన్విటేషన్ అంటే అక్కడికి రావడానికి, విద్యాపరమైన విషయాల్లో వారి యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళడానికి సంబంధించిన చర్చలకు అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలో వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ధనిష్ట, శతవిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో కొంత అసంతృప్తికి లోనవుతారు. రావాల్సిన ఆదాయాల విషయంలో కానీ లేకపోతే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. వీలైనంతవరకు ముఖ్యమైన ప్రయాణాల విషయంలో కానీ, ముఖ్యమైన సమాచారం లేకపోతే మధ్యవర్తిత్వం, కాగితాలు, సంతకాలు పెట్టే విషయాలు మొదలైన వాటిల్లో జాగ్రత్తలు తీసుకుంటూ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రావాల్సిన ధనం విషయంలో కానీ, ఎవరికైనా ఇచ్చిన మాట విషయంలో కానీ, వాగ్దానాలు నిలుపుకునే విషయంలో కానీ వీలైనంత జాగ్రత్తలు చాలా వరకు అవసరం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం అనేది బాగుంటుంది. అంతేకాకుండా వాహనానికి సంబంధించిన
పెట్టుబడుల కొరకు లేకపోతే గృహానికి సంబంధించిన పెట్టుబడుల కొరకు ఈ రోజున ముఖ్యుల్ని సంప్రదించి వారి యొక్క సహాయ సహకారాలు కోరుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల్లో ఆకస్మిక ఆటంకాలు ఎదురైనప్పటికీ దాన్ని అధిగమించే విధంగా మీరు పుణ్యబలం పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా మీకు అనుకూలత అనేది సిద్ధింపజేస్తుంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక వ్యక్తులను సంప్రదిస్తారు, వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు, నూతన ప్రయాణాలు చేస్తారు. కళాకార రంగంలో ఉండే వాళ్ళకి నూతన అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక పరమైన యాత్రలో పాల్గొనడానికి ఆసక్తి అనేది అధికంగా చూపిస్తారు. ఆ విధానంలో నూతన మిత్రులు మీకు పరిచయం అవ్వడం, నూతన అవకాశాలు లభ్యమవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నట్టుగా భావించవచ్చు. భాగస్వామితో కలిపి ఇలాంటి పర్యటనలు చేయడానికి ఆసక్తి అధికంగా చూపిస్తారు.